హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 127. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవును, అబ్బాయి చాలా మంచివాడు. నేను చక్రి కనుక్కున్నా. అత్త కూడా తనకి తెలిసిన వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కూడా ఆ అబ్బాయి గురించి మంచిగా చెప్పారు అని అన్నారు రాజారావు గారు. రఘు ఏమీ మాట్లాడలేదు. ఇంత మంచి సంబంధం అంటున్నారు, మరి కట్న కానుకలు కూడా బానే అడిగి ఉంటారే, మరి వీడివ్వగలడా అని అసూయతో అంది రాజీ. అందరూ నీలాగా ఉండరు కదా, అయినా ఇది వాడి చెల్లి విషయం, నువ్వెందుకు మధ్యలో అని అన్నారు సూర్యకాంతం గారు. ఏం ఆలోచిస్తున్నావు రఘు అని అడిగింది సీత. అది అమ్మగారు, రాజీ అమ్మగారు చెప్పిన దాంట్లో తప్పు లేదు కదండి. అంత గొప్ప సంబంధం గురించి ఆలోచించే అర్హత కూడా నాకు లేదండి అని అన్నాడు రఘు. ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, మనుషులు కావాలి. అయినా వాళ్ళకు కావాల్సింది వాళ్ళ కొడుకుని అర్థం చేసుకొని వాళ్ళల్లో కలిసిపోయే అమ్మాయి. కట్న కానుకల మీద వాళ్ళకు ఆశలు లేవురా రఘు. నిన్న మంజు మాటలు ఆ అమ్మాయికి బాగా నచ్చాయంట. మీ మంజు మా ఇంటికి వస్తే నా కొడుకుని బాగా అర్థం చేసుకుంటుంది అనే నమ్మకంతో పెళ్లి గురించి అడిగారు అని అంది సూరమ్మత్త. కట్నం అడిగినా కూడా దేని గురించిరా నీ ఆలోచన? మేం లేమా? మంజు పెళ్లి బాధ్యత మొత్తం మాదే అని అన్నారు రాజారావు గారు. ఇది విని రఘు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. అయ్యో ఏమైందిరా, ఎందుకా కన్నీళ్ళు అని అడిగింది సీత. వీడి వాలకం చూస్తూ ఉంటే మనమే వీడిని మనవాడు అనుకున్నాం. వీడు మనల్ని అసలు మన వాళ్ళు అనుకోలేదేమో సీత, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నారు రాజారావు గారు. రఘు తొందరగా రాజారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్లతో, అలా నేను ఎప్పుడూ అనుకోలేదయ్య గారు. నాకు, నా చెల్లికి మీరు తప్ప ఇంకెవరున్నారు? మా మంచి చెడు మీరు ఆలోచిస్తారు. ఊహ తెలియని వయసులోనే అక్కను చేర్చుకున్నారు. నాకు బతుకు తీరు నేర్పించారు. నా చెల్లిని చదివించారు. మా కోసం ఇన్ని చేసిన మిమ్మల్ని వేరు అని ఎప్పటికీ అనుకోమయ్యా. నేను నా చెల్లి మీకు, అమ్మగారికి, చక్రిబాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని అన్నాడు రఘు. రే, నేను నీ గురించి ఏదో ఆలోచించి నీకు సహాయం చేయలేదురా. నా వాళ్ళు అని అనుకొని సహాయం చేశాను. నీకు కూడా మా మీద నమ్మకం ఉంటే ఒకసారి అబ్బాయితో మాట్లాడు, మంజుతో మీ అమ్మగారు మాట్లాడతారు అని రఘు భుజం మీద చేయి వేసి అన్నారు రాజారావు గారు. సరే అన్నట్లు తల ఊపేశాడు రఘు. రాజీకి మాత్రం ఇదంతా విని ఒళ్ళంతా మంట పుట్టేసింది. ఒక పనివాడికి చేసినంత కూడా ఈ ఇంటి కూతురునైనా నాకు చేయట్లేదు, చిచి అని మనసులోనే అనుకుంది రాజీ. మరుసటి రోజు పొద్దున్నే లేచి పూజ గది మొత్తం శుభ్రం చేసి పూజ చేసుకుంది మీరా. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపింది. తనని అంత ఉదయాన్నే అక్కడ చూసి వైదేహి ఆశ్చర్యపోయింది. మీరా, ఇంత ఉదయాన్నే లేచావా అని అడిగింది వైదేహి. ఆ వదినా, నేను పూజ కూడా చేసేసుకున్నా, కాఫీ కలిపాను, నాన్నకు కూడా కలిపాను, అన్నయ్యకు కూడా కలిపేశాను. నేను వెళ్ళి వాళ్ళకి ఇవ్వనా అని అడిగింది మీరా. నువ్వు మీ నాన్నకి కాఫీ ఇస్తావా అని అడిగింది సీత లోపలికి వస్తూ. హా అమ్మా, నాన్నకి కాఫీ తాగే అలవాటు ఉంది కదా అని అంది మీరా. సరే వెళ్ళి ఇవ్వు అని అంది సీత. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోగానే వైదేహి ఆశ్చర్యపోతూ, ఏంటత్తయ్యా ఇవాళ మీరా కొంచెం వేరేలాగా కనిపిస్తుంది అని అంది. మొన్న గౌతమ్ ఏదో హితబోధం చేశాడులే, దాని ప్రభావమే ఇది అని వెళ్తున్న మీరాని సంతోషంగా చూస్తూ వైదేహితో అంది సీతాలక్ష్మి. హితబోధమా? అంతగా ఏం చేశాడత్తయ్యా అని అడిగింది వైదేహి. మొన్న ఏం జరిగిందో, గౌతమ్ ఏమన్నాడో అంతా వివరంగా చెప్పింది సీత. అందుకని వాళ్ళ నాన్న మీద ప్రేమ మళ్ళినట్టుంది. ఏదైతేనే వాళ్ళ నాన్నంటే మీరాకిప్పుడు భయం పోయింది, అది చాలు అని అంది సీత. అవునత్తయ్య, మెల్లిగా మీరా మారుతుంది కదా, అది చాలు మనకి
అని వైదేహి కూడా సంతోషపడిపోయింది. మీరా గాబరా పడుతూనే రాజారావు గారి గది దగ్గరికి వెళ్ళి మెల్లిగా తలుపు కొట్టింది. వచ్చావా సీత, నా కాఫీ ఎక్కడా అని పైకి చూడకుండానే అడిగారు రాజారావు గారు. మీరా మెల్లిగా లోపలికి వచ్చి కొంచెం భయపడుతూనే నాన్న అని మెల్లిగా పిలిచింది. మీరా గొంతు వినగానే ఆశ్చర్యపోయి తల పైకెత్తి చూశారు రాజారావు గారు. మీరా, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏమైనా కావాలా అని నెమ్మదిగానే అడిగారు రాజారావు గారు. కాదు నాన్నగారు, మీకోసం కాఫీ తీసుకొచ్చాను, ఇదిగోండి అని కాఫీ ఆయన ముందు పెట్టింది మీరా. రాజారావు గారు కూడా కాఫీ తీసుకొని తాగి, కాఫీ నువ్వు పెట్టావా తల్లి అని రోజులాగా కాకుండా కొంచెం చక్కెర తక్కువ ఉన్న కాఫీ రుచి నాలుకకి తగలగానే అర్థమైంది రాజారావు గారికి. ఇవాళ కాఫీ సీత పెట్టలేదు అని. అందుకే ఆ ప్రశ్న అడిగారు ఆయన. అవునా అన్న, అమ్మ లేచేసరికి ఆలస్యమైంది కదా, అందుకని అని అంది మీరా. మరి రాజారావు గారితో మీరా ఏం మాట్లాడబోతుందంటారు? అసలు మాట్లాడుతుందా లేదా భయంతో బయటికి వచ్చేస్తుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండ్ లవ్. టేక్ కేర్. హ్యావ్ అ గుడ్ డే అండ్ bye bye.